సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్మికులను అక్రమంగా అరెస్టు చేశారని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అరెస్టు చేసిన కార్మికులను వెంటనే విడుదల చేయాలని కోరారు. వేతనాలు పెంచాలని ఏకైక డిమాండ్తో తాము ఆందోళన చేస్తుంటే ఎందుకు అరెస్టులు చేస్తున్నారని ప్రశ్నించారు. విజయవాడలో ధర్నాకు వెళ్ళాము. మేము మా కోరిక ఏమి న్యాయమైన కోరికనే, జీతాలు పెంచండి. ఎందుకు ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు మంటుండెండలో విజయవాడలో మేము ధర్నాకి వెళ్ళాము. అసలు అంత ఎండలో మేము ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది? మాకేమన్నా ఇంత పని పెట్టినారంటే అసలు అంత పని భారం ఎక్కువైపోయింది. కేవలం మేము అడిగేది ఈ కూటమి ప్రభుత్వాన్ని జీతాలు పెంచండి. మేము చేసేది మీరు ఎంత పని పెట్టినా చేస్తున్నాం. ఇందులో చేతగాని వాళ్ళు ఉన్నారు, 10th క్లాస్ బేస్ కింద తీసుకున్న వాళ్ళు కూడా ఎంతో పని చేస్తున్నారు. ఎవరికో ఏమీ లేదు, మాకు కావాల్సింది జీతం. ఈ జీతం పెంచండి. ఈ రోజు విజయవాడలో తెల్లవారుజామున అక్రమ అరెస్టులను మేము ఖండిస్తున్నాం. ఎందుకు అక్రమ అరెస్ట్ చేయాలి? మా వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ధర్నా మటుకే చేస్తున్నారు. ధర్నా చౌక్ లో కూర్చొని కేవలం జీతం పెంచండి అని మటుకే పోరాడుతున్నారు. అంతకు మించి అక్కడ ఏమి చేయడం లేదు. ఏమైనా పగలగొడుతున్నారో అద్దాలు కానీ బస్సులో ఏం లేదు కదా. టెంట్లు వేసుకొని కూర్చొని కేవలం న్యాయమైన పోరాటం. కూటమి ప్రభుత్వానికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మా మీద ఫోకస్ చేసి జీతాలు పెంచండి. మేము వారం నుంచి దీక్షలు చేస్తున్నాం. కనీసం మమ్మల్ని పిలిచి చర్చలు చేస్తున్నారు. కానీ ప్రతిదీ చర్చలు ఏం చెప్తున్నారు? చేస్తున్నాం అంటున్నారు. సరే, మీరు కొన్ని చేస్తున్నారు. మా ముఖ్యమైన డిమాండ్ జీతాలు, అది పెంచండి.